దేవుని మహాకృపతో మనము 48 సంవత్సరాలు పూర్తి చేశాము. సంఘానికి 48 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 49వ సంవత్సరములో మనము ప్రవేశించాము. సంఘ కాలం అదే. దేవుడు చాలా అద్భుతాలు మన మధ్య జరిగిస్తూ అనేక విధాలుగా మనలను బలపరుస్తూ విశ్వాసములో మనలను నిలుపుతూ తన మహిమ కొరకు మనలను సిద్ధపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను మంచి విశ్వాసముతో దీన్ని అనుకుంటారు చూడండి, కనిపించకుండా. అంటే వాళ్ళకు వాక్యం వినే శ్రద్ధ ఉండదు. వాక్యం వినాలనుకున్న వాళ్ళు నా వైపు చూసి శ్రద్ధగా చూడాలనుకుంటారు. నేను చాలా అన్నీ చెప్తాను మీకు. ఎవరు వినాలనుకోరో వాళ్ళు ఏంటంటే వెనక కూర్చుంటారు. ఒకటి. రెండవది చాటు కూర్చుంటారు, కనిపించకుంటే పర్వాలేదు అనుకుంటారు. ఇవన్నీ మానుకోవాలి. సో డే బై డే మనం గ్రోత్ అవుతున్నాం, మనం పెరుగుతున్నాం. ఒకప్పుడున్న అలవాట్లు కానీ ఒకప్పుడున్న విధానాలు కానీ మనము సరి చేసుకుంటూ ప్రతి జనరేషన్లో ఒక మార్పు రావాలి మనకు. నేను ఉన్నంతకాలం చెప్తూ ఉంటాను, తర్వాత కాలం ప్రభు చూసుకుంటాడు. కానీ నేను ఉన్నంతకాలం అయితే చెప్తూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఉండాలి, వినడానికి ఇష్టపడాలి. వినుట వలన విశ్వాసం కలుగును అని ఉన్నది. వింటే నష్టపోము, వింటే విశ్వాసమే కలుగుతుంది. కనుక ప్రభు మనకు తెలియజేసినట్లుగా ఈ విషయాలను గుర్తించాలి. ఒక నూతన సంవత్సరములో మనము ప్రవేశించాము. దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు మనకు. ఈ సంవత్సరమంతా దైవ ఆశీర్వాదములు మనతో ఉండాలి. దేవుడు మనలను దీవించాలి. ఈ ఆశతో మనము ఈ నూతన సంవత్సరాన్ని కోరుకొని సంతోషిస్తూ ఉన్నాం. మన ఎడల, సంఘము ఎడల, లోకము ఎడల దైవ చిత్తం ఏమై ఉన్నదో మనం ఎరగము. కానీ దేవుని పిల్లలముగా దేవుని స్వభావాన్ని, దేవుని మనస్సును, దేవుని కార్యాలను మనం ఎరుగుతాం. కంటే ప్రభు పిల్లలమైన మనము, దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఒక తండ్రి యొక్క స్వభావము పిల్లలు తప్పనిసరిగా ఎరగవలసిందే. తండ్రి ఎలాంటివాడు అనగా దేవుడు ఎలాంటివాడు, ఏ విధంగా దేవుడు తన మనస్సును, తన హృదయాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎరుగుతాం. గనుక కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి అని రాశాడు. ఇప్పుడు మనం మేలుకొని ప్రభు కొరకు నిలిచి ప్రభు కొరకు సాక్షులంగా ఉండవలసిన సమయం మనకు. ఈ నూతన సంవత్సరంలో మనము మరి ఉజ్జీవంగా ముందుకు ఎదగాలనేది మనందరి ప్రార్థన అయి ఉండాలి. గత సంవత్సరం అంతా దేవుడు అనేక విధాలుగా మనలను కాపాడుతూ వచ్చాడు. మనలో కొందరు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. యశోదమ్మ, రూతమ్మ గారు ఇద్దరు ప్రభు మహిమలోనికి చేరుకున్నారు. వారి కుటుంబాలను దేవుడు ఆదరించి బలపరిచి ఉండగా ప్రభువును స్తుతిస్తున్నాం. యశోదమ్మ కుమారుడు కూడా అక్కడక్కడ బయట ఢిల్లీలో ఉన్న కారణాన మన మధ్యకు రాలేకపోయినానని తెలియజేశాడు. ఈరోజు దేవుని కృపచేత వారిని ప్రభు నడిపించాడు. వారి కుటుంబ ఆదరణ కొరకును, ఉజ్జీవము కొరకును ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరములో మనం అనేక కార్యక్రమాలు జరిపాం. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లుగా అక్టోబర్ నెలలో దసరా సెలవుల్లో తెలంగాణలో మనం ఉజ్జీవ సభలు జరిపాము. చాలా చక్కగా జరిగాయి. అనేకులు కూడి వచ్చారు. మంచి ఉజ్జీవము అనేకులలో మనం చూడగలిగాం. తర్వాత నవంబర్ నెలలో మనము ఇక్కడ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసుకున్నాము. డిసెంబర్లో క్రిస్మస్ కార్యక్రమం కూడా మనం చక్కగా జరుపుకోగలిగాం. ఇదంతా దేవుని కృపయే. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుపుకోవడానికి దేవుడు సహాయపడినట్లుగా మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మరి ఎక్కువగా మనము
ప్రభువులో ఎదగాలనేది మనందరి ఆకాంక్ష అయి ఉండాలి. నూతన సంవత్సరంలో ఒకరోజు సంతోషాన్ని మనం అనుభవిస్తూ మరి సంవత్సరం అంతా ప్రభువులో లేకపోవడంతో మనకు మేలేమి జరగదు. ప్రభువులో నిత్యము మనం ఉండాలనేది తెలుసుకోవాలి. ఇలాగూ సంఘ విషయాలు మీరు ఎరిగిన వారే. నిన్నటి దినాన నేను విస్తారంగా తెలియజేశాను. ఈరోజు క్లుప్తంగా ఈ మాటలు చెప్తున్నాను. గత సంవత్సరం అంతా దేవుడు చాలా తన కృపను అనుగ్రహించి అన్ని కార్యక్రమాలు, కూడికలు చక్కగా జరుపుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇంకెక్కువగా మనలను బలపరుస్తాడనే నిరీక్షణ మనకున్నది. ఆ విధంగా మనం ప్రార్థనలో ఎక్కువగా గడుపుదాం. గొలుసు ప్రార్థనలో వెనుకంజ వేయకండి. దినదినం కొందరు తగ్గిపోతున్నారు. చాలా నేను ఆశించేది ఏంటంటే క్రమశిక్షణ, క్రమం ఉండాలి, బాధ్యత ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారమని గుర్తెరగాలి. ఎప్పుడైనా మీ పైన నాయకులకు కూడా లెక్క ఒప్పజెప్పవలసిన వారని గుర్తెరగాలి. సంఘములో కూడా మనం అకౌంటబిలిటీ ఉంటుంది. ఎవరికి ఏ పనులు అప్పగించామో ఆ పనుల బాధ్యత, భారం అప్పగించవలసిన బాధ్యత ఉంటుంది. బైబిల్ ప్రకారమే ఇది, నా సొంత జ్ఞానం కాదు. అలాగే మనమంతా దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. నేనేది చెప్పనంటే ఒకరోజు సిగ్గుపరుస్తాడు మనలను ప్రభు. అక్కడ సిగ్గుపడిపోతాడు. కనుక గమనించండి, ప్రతి ఒక్కరికి ఏ బాధ్యత ఉన్నదో సండే స్కూల్ నడిపే టీచర్లు బాధ్యతతో ఉండాలి. పిల్లలకు వందనాలు చెప్పేది నేర్పించాలి. మొదట మీరు వచ్చి వందనాలు చేయాలి. పిల్లలకు వందనాలు చేసేది నేర్పించాలి. మొదట టీచర్స్ వచ్చి వందనాలు తీసుకురావాలి. వందనాలు చేసి వెళ్ళిపోవాలి. ఏదో కనిపించకుండా అక్కడక్కడ వెళ్ళిపోవడం అమర్యాద. అదే పిల్లలు నేర్చుకోరు. టీచర్ ఎలా చేస్తే వారు అలా భయంగా వస్తారు. ప్రతిరోజు చూసేవారం కదా, ప్రతిరోజు ఉండేవారం కదా అనుకుంటే దేవుని సన్నిధిలో కొన్ని క్రమాలు ఉన్నాయి. మనకు నేర్పించాలి, మనం చేయాలి, పిల్లలకు నేర్పించాలి. వెనక తరాన్ని మనం బలపరచాలి. ఒకరికొకరు వందనాలు చేసుకొని వెళ్ళిపోవాలి. సండే స్కూల్ కార్యక్రమాలు కానీ ఒక క్రమంగా జరిపించాలి. వారికి పుస్తకాలు తెచ్చాను. 2 సంవత్సరాలు అయింది. ఆ పుస్తకం అయిపోయిందా ఇంకా లేదా అనేది కూడా ఫీడ్బ్యాక్ లేదు నాకు. సో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. పుస్తకం ఎలాగో జరిగిందా లేదని. పుస్తకాలు కొనుక్కొచ్చాము. క్లాసెస్ను బట్టి మనము సండే స్కూల్ పుస్తకాలు కొనుక్కొని వచ్చాం. వారికి చక్కగా అర్థం కావాలనేది. అలాగే స్త్రీల కూడిక నడిపేవారు కూడా చక్కగా క్రమంగా జరుపుతూ తెలియజేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే క్రమంగా మనము చేయగలుగుతాము. పరిచారకులు పరిచర్య భారం అప్పగించిన వారు తప్పనిసరిగా ప్రతి విషయంలో ఏ పనులు అప్పగిస్తామో ఆ పనులను గురించి మనం అవగాహన కలిగి మాట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ సంఘ క్రమాలు. మనం చాలా ఆఫీసులలో పెద్ద పెద్ద పదవుల్లో మీరు ఉన్నారు. అదే క్రమం దేవుడు ఇందులో నుండే బయట కూడా క్రమాలు రాసుకున్నారు. అన్నీ దైవ క్రమమే లోకంలో కూడా చాలామంది రాశారు. ఇవన్నీ మనం గుర్తెరగాలనేది నేను జ్ఞాపకం చేశాను మీకు. ఇంతవరకు ఎలా ఉన్నా ఇక ముందుకు ఈ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగుదాం. ఇప్పుడు దైవ వాక్యము నుండి మనం నెహెమ్యా గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట నేను చదువుతాను. ఆఖరి మాట చదివి ఒక 15 నిమిషాలు మనము దాన్ని గూర్చిన ఆలోచన చేసి ఈ మొదటి సెషన్ ముగించుకుందాం. 8వ అధ్యాయము 10వ వచనములో యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రి,
పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఈ మొదటి దినం ఉల్లాసము ఉజ్జీవంతో ఉత్సాహంగా మీ సన్నిధికి మేమందరము కూడి వచ్చాము. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఇతర కార్యక్రమాలు, సండే స్కూల్ పిల్లల కార్యక్రమాలు మేము జరిపాము. మీ ఆత్మ కాపుదల, నడిపింపు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మేము మీ మాటలు వినాలని, మీ మాటలు ధ్యానించాలని ఆశిస్తుండగా ఈ వాక్య భాగాన్ని ప్రభువా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధ్యానించడానికి సహాయము చేయండి. శ్రద్ధగా మేమందరము విని గ్రహించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ ఆత్మ స్వాధీనమందుంచుకొనండి. అవసరమైనవి మీరు ఉద్దేశించిన మాటలే నా నోటికి అందించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము చదివిన వాక్య భాగములో యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని వాక్య భాగాన్ని మనం చదివాం. దేవుని పిల్లలమైన మనము బలమొందాలి అనే హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయములో చూడండి. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఆఖరిగా ఏమన్నాడంటే 13వ వచనములో, ఆ 16వ అధ్యాయము 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి అన్నాడు. బలవంతులంగా ఉండాలి. ఏ విషయంలో బలవంతులంగా ఉండాలి అనేది మనకు ప్రశ్నే. దేవుడు మనకు తెలియజేస్తున్నది శారీరకమైన బలం కాదు, శారీరకమైన బలము కాదు. ఇది ఆత్మీయ బలం, మనకు విశ్వాస బలం. బలవంతులంగా ఉండాలి. బలవంతునికి ఏముంటుంది చెప్పండి? బలం ఉన్నవానికి ఏముంటుంది? రెండవది ధైర్యం ఉంటుంది. బలముగా ఉన్నవాడు ధైర్యం ఉంటుంది. ఏదైనా నేను జయించగలుగుతాను అనే ఒక నమ్మకం ఉంటుంది. సో విశ్వాస విషయంలో మనము బలవంతులంగా ఉంటే మనం ఎదుర్కొనే అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన శోధనలు ఉంటాయి, అనేక శ్రమలు ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే శరీర బలము పనికిరాదు. అక్కడ శరీర బలము పనికిరాదు. విశ్వాస బలం, ఆత్మబలం కావాలి మనకు. అందుకే ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన పత్రికలో ఆఖరిగా ఏం రాశాడు? వారికి సమప్ చేశాడు. వారి సమస్యలన్నీ మొదటి పత్రికలో ప్రారంభము నుండి రాస్తూ ఆ విషయాలన్నీ తేటపరుస్తూ ఏమన్నాడంటే, మీరు మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, మీరు చేసే ప్రతి కార్యాలు ప్రేమతో చేయాలి అన్నాడు. ఇది ఆఖరికి ఫైండింగ్స్ ఉంటాయి చూడండి, కొన్ని ఆఖరికి సజెషన్స్. అదంతా జరుపుకొని ఈ మాటలు చెప్పాడు. మనం ఈరోజు మీరు బలవంతులంగా ఉండాలనే మాటను మనం ఆలోచన చేస్తున్నాం. బలంగా ఉన్నవాడు పడిపోడు.
విశ్వాసమందు బలంగా ఉంటే పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. శారీరరీతిగా కూడా ఆలోచించండి. బక్కపలచని వారు భయం, వారు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో నడవలేని స్థితిలో అనుకుంటాం మనం. ఎక్కువ గాలి వచ్చినా ఎక్కువ తుఫాను వచ్చినా వారికి భయం ఉంటుంది. బలంగా ఉన్నవాడు నిలుస్తాడు. అందుకే విశ్వాస విషయంలో బలంగా ఉండాలి. ఈ బలము ఎక్కడి నుండి వస్తుంది, మనకు ఎలా వస్తుంది? 3 మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఈ బలము ఎలాగ మనం పొందుతాం. ఒకటి ఇక్కడే వ్రాయబడింది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. దేవుని యందు ఆనందించాలి మనం. సో ఇక్కడ కూర్చున్నారు, ఏ సంతోషంతో కూర్చున్నారా లేక ఆయాసంతో కూర్చున్నారా? 1 జనవరి కదా, పోవాలి అనే ఒక ఉజ్జీవంతో లేక ఉత్సాహంతో ఒక సంతోషంతో వచ్చిన వారు ఉంటారు. కానీ దేవుని యందు ఆనందముతో ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన కొరకు ఉండడం, అది మనకు బలాన్ని ఇస్తుంది. ఈరోజు సంతోషం ఒక్కరోజు కొరకే ఇస్తుంది బలం. ఈ ఉజ్జీవం, ఉత్సాహం ఉన్నది చూడు, ఉల్లాసం ఒకరోజు కొరకే, రేపటి నుంచి మళ్ళీ ఏముండదు. కానీ యెహోవా యందు ఆనందించడం, సంతోషించడం, దేవుని పనులంటే, దేవుని కార్యాలంటే, దేవుని సహవాసం అంటే, దేవునితో గడపడం అంటే, దేవుని మాటలు వినడం అంటే, ఆనందించేవారు ఉంటారు చూడండి, వారు బలం పొందుతారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరలా చెప్పుదును ఆనందించుడి 3వ అధ్యాయములో ఒకసారి చెప్పాడు, ప్రభునందు ఆనందించుడి అని మొదటి వచనములో. 4వ అధ్యాయం 4వ వచనములో మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే అది ఎంత అవసరమైనది. ప్రభునందు ఆనందించాలి. మనం ప్రభుని నమ్ముకున్నాం, ప్రభునందు విశ్వాసం ఉంచాం కదా, ప్రభులో ఆనందం ఉండాలి మనకు. ప్రభు వస్తున్నాడంటే, ప్రభు ఉన్నాడంటే, ప్రభు మాటలంటే, ప్రభు కార్యాలంటే మన హృదయం ఉప్పొంగుచూ ఉండాలి, సంతోషించాలి. ఏమో అనుకున్నట్లుగా ఉంటే, నిరుత్సాహంగా నిరుజ్జీవంగా ఉంటే బలం రాదు మనకు. ఆనందించాలి. ఆనందించుడే. సంతోషించడానికే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మనలను దేవుని యందు ఆనందించే వారికి ఈ లోక సంబంధమైన విషయాలలో ఏమి బాధ ఉండదండి. లోక సంబంధమైన విషయాలు ఉంటాయి చూడండి, బాధ కలిగించేవి ఉంటాయి మనకు. జీవన సంబంధమైనవి, సంసార సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి అనేక విషయాలు మనకు బాధ కలిగించేవి ఉంటాయి. కానీ దేవుని యందు ఆనందించే వారికి ఇవన్నీ ఏమనిపించవు. ఈ బాధలన్నీ వట్టివే అనిపిస్తాయి. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నది 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితాన్ని వర్ణిస్తూ తనకు ఏ విషయంలో సంతోషం ఉన్నదో రాశాడు. అన్ని మాటలు మనం తీసుకొని చదువుకోలేకపోతాం సమయాన్ని బట్టి. ప్రభువునందే సంతోషిస్తున్నాడు. శ్రమ కలిగినా ఏమన్నాడు? అందులోనే నాకు సంతోషం ఉన్నది అన్నాడు. ఎందుకంటే నేను ప్రభువునందున్నాను, ప్రభులో సంతోషిస్తున్నాను, నేను ప్రభుతో గడపడమే నాకు సంతోషం అన్నాడు. ఆయనతో గడిపితే చాలా అద్భుతమైన ఆదరణ దావీదు రాశాడు. ఆయన మందిరములో ప్రసన్నత ఉన్నది, నెమ్మది పొందేది అక్కడే. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో కూడా రాశాడు, ఆయనతో సహవాసం చేసే వారికి సమాధానము దేవుడు ఇస్తాడు. ఈ అనుభవానికి రావాలి మనం. ఈ అనుభవానికి వస్తే చాలా సంతోషంగా మన జీవనాన్ని గడుపుతాం. మనకున్న సమస్యలంతా జీవన సంబంధమైనవే. ప్రభు కొరకు మనం ఏం సమస్యలు కలిగి లేము. ఇప్పుడు ప్రభువుని బట్టి మనం ఏమి సమస్యలు లేవు మనకు. ఎవరైనా అడ్డగిస్తున్నారా? ఎవరైనా బెదిరిస్తున్నారా? ఎవరైనా వద్దంటున్నారా? మనలను హాయిగా వస్తున్నాం, హాయిగా వెళ్ళిపోతున్నాం. అడ్డగించినప్పుడు ఎలా ఉంటామో తెలియదు, వద్దన్నప్పుడు ఎలా ఉంటాం మనము. కొన్ని ప్రాంతాలు అలాగూ మారిపోయాయి.
ఈరోజు ఎంతమందికి సమస్య ఎదురైందో, ఎన్ని సంఘాలకు రేపు వార్తలు వస్తాయి. చాలామంది ఆటంకపరిచేవారు మొదలయ్యారు, ఎదిరించేవారు మొదలయ్యారు, బెదిరించి ఆపేసేవారు మొదలయ్యారు. కొడతారు, ఇంకా చంపుతారు. కొట్టడం చంపడం వేరు. కొట్టి విడిచిపెట్టడం, చంపడం అంటే పూర్తిగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న అనేకులు ఉన్నారు. కానీ ఈరోజు మనకు దేవుడు కృపను అనుగ్రహించాడు, మనం నెమ్మదిగా ఉన్నాం. కనుక ప్రభువును బట్టి మనకేమీ సమస్యలు రాలేదు. మన జీవన సంబంధమైన సమస్యలే మనం ఎదుర్కొంటున్నాము. లేమిడి ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, మనకు ఇంటిలో సమస్యలు, ఒకరికి ఒకరు పొంతులేక అల్లరి జరుగుతూ ఉండొచ్చు. వేరే మనుషుల వలన మనకు ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ జీవన సంబంధమైనవి, లోక సంబంధమైనవి. వీటిని జయించాలి అంటే మనము ప్రభుతో గడిపే ఆనందములోనే ఆ బలాన్ని దేవుడు మనకిస్తాడు. ఏలియా ప్రవక్త ఒకసారి అలాగే భయపడిపోయాడు. యెజబెలును గూర్చి చాలా భయపడిపోయాడు. చాలా బలమైన ప్రవక్త ఆయన, బలమైన ప్రవక్త. బయలు దేవత ప్రవక్తలను హతమార్చేశాడు. దేవుని నుండి అగ్ని దిగివచ్చి మహా అద్భుతాన్ని వారందరి ఎదుట జరిగించాడు. అలాంటి వాడు యెజబెలుకు భయపడి దాక్కున్నాడు. నా ప్రాణం తీసేసుకో ప్రభు అన్నాడు. బలహీనుడైపోయాడు. దేవుడు అతనికి ఒక భోజనాన్ని ఏర్పాటు చేశాడు. బలహీన సమయంలో దేవుడు ఒక భోజనాన్ని ఏర్పాటు చేసి ఆ భోజనాన్ని తినమన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఒకసారి భోజనం పెట్టాడు. లేచి బలము పొంది, ఇప్పుడు నీకు శక్తికి మించిన ప్రయాణం నేను నీకు ఏర్పాటు చేశాను. బలం పొందాడు. దేవుడిచ్చే భోజనముతో బలం పొందాడు. బలహీన సమయాలు అనేకులకు వస్తాయి. ఆ ప్రవక్తనే బలహీన పడిపోయాడు. మనం కూడా అనేక సార్లు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే బలం పొందాలి అన్నాడు. ఈ బలము ప్రభునందు, దేవుని యందు ఆనందించడములో, ఆయన సహవాసములో ఉంటుంది. ఆయన సహవాసములో సంతోషం ఉన్నది. కీర్తనలు 16వ అధ్యాయము. ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము కలదని రాశాడు. ఆయన సన్నిధిని కోరుకోవాలి, అక్కడే సంతోషం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే సంపూర్ణమైన హృదయంతో మనం చేరి రావాలండి. సంపూర్ణమైన విశ్వాసముతో, యథార్థ హృదయంతో ప్రభు సన్నిధిలో చేరి రావాలి. ఆశించాలి ప్రభుతో, ప్రభువా నీతో నేను గడుపుతాను, నీ అందలి సంతోషం నాకు కావాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని వ్రాయబడింది. తప్పకుండా దేవుడు ఆయన సహవాసములో మనకు నెమ్మదినిచ్చి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. దేవుని వాక్యము నిరర్థకము కానేరదది. ఏలియా ప్రవక్త బలం పొందాడు దేవుడిచ్చిన భోజనాన్ని బట్టి. ఆ భోజనమే మనకు వాక్యము. ఇది జీవాహారము అన్నాడు. నేను జీవాహారమును అన్నాడు. ప్రభువే మనకు వాక్యము. వాక్యమై ఉన్న ప్రభువే యేసుక్రీస్తే జీవాహారము. ఈరోజు మనకు వాక్య బలం, దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. దాని ద్వారా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం వలన బలం పొందుతాం. అబ్రహాము ఎలాగూ బలం పొందాడు? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో విశ్వాసము వలన బలము పొందెను అని వ్రాయబడింది. ఈ విశ్వాసము దేవుని వాక్యము వినుట వలన, దేవుని వాక్యం మన హృదయములో కలిగి ఉండుట వలన. ఇలాగూ అనేక విధాలుగా దేవుని సన్నిధిలో మనముంటే ఆత్మీయ బలాన్ని పొందుతాం. ఈ బలం మనకు అవసరమే, లేకపోతే నిలవలేము. మనకు కలిగే ఈ శ్రమలకు కూడా నిలవలేము. ప్రభువును బట్టి మనకు కలగబోయే శ్రమలను కొరకు కూడా మనము నిలవలేము.
కనుక బలము పొందాలి. ప్రతి ఒక్క విశ్వాసి బలపడాలి. ఆ ప్రయత్నమే మనం చేస్తూ ఉంటాం. ప్రతి విశ్వాసి బలంగా నిలవాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా తొలగిపోకుండా, నిరాశపడకుండా, నిరుత్సాహపడకుండా దేవుని యందు విశ్వాసముతో బలంగా నిలుస్తే దేవుడు తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. ఈ విషయాలను మనము మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఆయన యందు ఆనందించుట వలన బలమున్నది. ఆయన వాక్యము, ఆయన భోజనము భుజించుట వలన మనం బలం పొందుతాం. ఇంకొక మాట చూసుకొని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథము చూడండి, 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నాడు. దేవుని కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. వెయిట్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఆగాలి. మనం ఆయన చేసే కార్యాల కొరకు, ఆయన నడిపింపు కొరకు, ఆయన పనుల కొరకు మనం ఆగాలి. ఇఫ్ యు ప్రే, ఆయన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ఆయన జవాబు కొరకు కనిపెట్టాలి. ప్రార్థన చేసి మనం చేసుకుందాం అనుకునేది ఒక విధం, ప్రార్థన చేసి ఆయన నడిపించేదాకా ఆగేది ఒక విధం. రెండు రకాలుగా మనం చేస్తాము. ప్రార్థన చేసి జరిగిస్తాం మనకు ఆలోచన ఉన్నట్లుగా. ప్రార్థన చేసి ఆయన నడిపింపు కొరకు కనిపెట్టడం, అది మంచి విధానం. అప్పుడు నూతన బలాన్ని పొందుతామన్నాడు. ఆయన కొరకు ఎదురు చూచు వారికి నూతన బలాన్ని ఇస్తాడు. సౌలు ఎదురు చూడలేదు. సమూయేలు రాక కొరకు ఎదురు చూడలేదు, తొందరపడిపోయాడు, బలులు అర్పించేశాడు. పూర్తిగా తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఒక్క తప్పుతో. నిలుచుండాలి, ప్రభు కొరకు నిలుచుండాలి, కనిపెట్టుకొని ఉండాలి అన్నాడు. ఆత్మఫలములో ఒక మాట, అది ఒక లక్షణం. ఆత్మఫలములో దీర్ఘశాంతముతో మనం కనిపెట్టుకునేది కూడా ఒక మంచి గుణం. దేవుని సన్నిధిలో ఇలాగూ కనిపెట్టుకొని వారికి బలాన్ని ఇస్తానన్నాడు. అనుభవించాలి మనం. జస్ట్ ఏదైనా మనకు మనసులో వచ్చినది అనుకోనండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దైవ నడిపింపు ఏమున్నదో, దేవుడు ఏం కోరుకుంటాడో, ఎలా నడిపిస్తాడో కొన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేయాలి. తప్పకుండా ఒక బలమైన ప్రేరేపణ దేవుడు నీకు ఇచ్చి, బలమైన పరిస్థితులు నీకు అనుకూలంగా ముందుకు తీసుకొస్తాడు. ఒక లేదా అనుకుంటావా, విడిచిపెట్టుకోవాలి. దేవుని చిత్తము కాదనుకొని నెమ్మదిగా ఉండాలి. ఈ అనుభవాన్ని నేను అనేకసార్లు పొందాను. చాలా నూతనమైన ఒక బలాన్ని ప్రభువులో మనం కలిగినట్లుగా అనుభవిస్తాం. ఈ విషయాలను మనసులో ఉంచుకుందాం. బలం పొందాలి. ఈ సంవత్సరంలో మనం బలంతో ముందుకు సాగాలి. దేవుని కార్యాలు మన ఎడల ఏమి సంకల్పించాడో వాటన్నిటినీ మనము కలిగి ఉండడానికి, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి ఉందో, ఎలాంటి జీవితం మన కొరకు ముందున్నదో మనం ఊహించలేము. ఈరోజు సంతోషిస్తాం. ముందు దినాలు మనకు ఎలాగున్నవో ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరి అనుభవాలు వేరువేరుగా దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రతి అనుభవములో మనము బలముగా ప్రభువులో నిలిచి ప్రభువులో ఆనందిస్తూ ఉండాలనేది ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడు మేలే చేస్తాడు, మనకు కీడేమీ చేయడు. ఆయన కొరకు ఎదురు చూచే వారికి నూతన బలాన్ని దేవుడిస్తాడు. ఆయన యందు ఆనందించే వారికి బలాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిలో సహవాసములో ఉండేవారికి సంతోషముతో కూడిన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యములో బలమున్నది. ఇవన్నీ మనము కలిగి ప్రభు కొరకు ముందు మనకున్న జీవితం గడుపుదాము. ప్రభు కొరకు నిలుస్తాం. ప్రభు కొరకు సాక్షులంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చు. బయట టీ ఏర్పాట్లు ఉంటాయి. టీ తాగి ఒక 15 నిమిషాల తర్వాత పెద్దవాళ్ళు, క్విజ్లో పాల్గొన్నవారు, క్విజ్లో పేర్లు ఇచ్చిన వారంతా మీరు మళ్ళీ లోపలికి వస్తే క్విజ్ ఏర్పాటు చేయబడుతుంది. క్విజ్కు ఎక్కువ సమయం పోతుంది కనుక సమయాన్ని వృధాపరచకుండా క్విజ్లో పాల్గొన్నవారు రండి. తక్కిన వారు కూర్చుంటే కూర్చోండి, లేకపోతే మీ ఇష్టము. ఎలాగున్నా నిర్బంధం ఏం పెట్టను, కానీ క్విజ్లో ఉన్నవారు మాత్రం రండి. మనం త్వరగా ఆ క్విజ్ కాంటెస్ట్ కూడా జరుపుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేతనే నేడు ఇంతవరకు 3 గంటల నుండి మేము కూడిక ప్రారంభించుకున్నాం. ఈ సమయం వరకు మమ్మను మీ కృపలో భద్రపరిచి అన్ని విషయాల్లో తోడయుండి వాక్య ఉపదేశము ద్వారా మమ్మను దర్శించారు. బలవంతులై ఉండాలని, మీ యందు ఆనందించువారు బలము పొందుతారనే విషయాన్ని మాకు గుర్తు చేశారు. మేము బలవంతులంగా ఉండడానికి మీ సన్నిధి మాకు అవసరం. మీరు అందించే వాక్య భోజనం మాకు అవసరం. మీ కొరకు మేము ఎదురు చూచే అవసరత మాకున్నది. ఇలాగున్నప్పుడు మమ్మను మీరు బలపరుస్తారు అనే విషయాన్ని మాకు తెలియజేశారు. అందుకై స్తోత్రాలు ప్రభువా. నూతన సంవత్సరములో నూతన బలము కొరకు మేము మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవునట్లుగా మీ కృపచేత మమ్మల్ని అందరినీ దీవించండి. ముందున్న కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు క్విజ్ కాంటెస్ట్ మరియు ప్రభువా మరి సండే స్కూల్ పిల్లల స్కిట్ ఉన్నది. ఇవన్నీ చక్కగా జరిగి ముగింపులో భోజనాలతో సంతోషంగా మేము తిరిగి మా గృహాలకు బయలుదేరినట్లు కృప చూపుమని ప్రార్థిస్తూ మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఎడి కాళ్ళు ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి నాకందించి రక్షణ కేడెమునా అక్షయముగతన ముజేర్చిన అక్షయముగతన పాక్షముజే యెహోవా నా బలమా యథార్థమైనదిని పరిపూర్ణమైనదిని మా యెహోవా